సాంకేతిక రంగం విపరీతంగా పెరిగిపోయింది. చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇక 5G కూడా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వాలు, ఆయా ఉద్యోగ సంస్థలు వారి పనులను యాప్ల ద్వారా చేయించుకుంటున్నాయి. ఒక మార్కెటింగ్ ఉద్యోగి ఒక ఊరికి వెళ్లి అక్కడి నుండి ఒక పావులా పోస్ట్ కార్డుపై కంపెనీ అడ్రస్ రాసి పోస్ట్ చేస్తేనే సదరు ఉద్యోగి మార్కెటింగ్ కోసం ఆ ఊరికి వెళ్లేవాడని కంపెనీ నమ్మేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సదరు ఉద్యోగి ఊరికి వెళ్లి ఆ షాపు వారి ఫోటో కొట్టి అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చాలా విషయాల్లో మార్పులైతే జరిగాయి. సాంకేతికత పెరగడంతో పనుల్లో కూడా వేగం పెరిగింది. మనిషి ఈ జమానాలో స్వయంగా చేసుకోవాల్సిన పని స్విచ్లను నొక్కడమే. ఈ సాంకేతికతను ప్రైవేటు సంస్థలు, పెద్ద ఆర్గనైజేషన్స్ మాత్రమే వాడుతుండేవి. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. చాలా కార్యక్రమాలకు సపరేట్గా యాప్లను తయారు చేసి వాటి నుండి వివరాలు నమోదు చేసి చెక్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి యాప్ను తయారు చేసింది. గతంలో ప్రజాపాలనలో తీసుకున్న అర్జీలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ యాప్ని ఉపయోగిస్తున్నారు. ప్రజా పాలనలో తీసుకున్న అర్జీలలో ఇండ్లు లేని వారి వివరాలను పరిశీలించి వారికి ఒకరోజు ముందు ఫోన్ చేసి ఆ తర్వాత వచ్చి ఇందిరమ్మ ఇండ్లు యాప్లో వివరాలు నమోదు చేసుకుంటారు. ఈ యాప్ నుండి తీసుకున్న వివరాలు నేరుగా ప్రభుత్వానికి వెళ్తాయి. అక్కడ పెద్దలు పరిశీలించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇలా చాలా విషయాలకు ప్రభుత్వాలు సొంతంగా యాప్లను తయారు చేస్తున్నాయి. ఇలానే తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ను తీసుకురాబోతుంది. ఈ యాప్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించి చాలా పనులు వేగంగా పూర్తవుతాయి. అంటే మీరు ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే సమీపంలోని కార్యాలయానికి వెళ్లి చేసుకోవాలి. గంటల సమయం వృధా. పనులు కూడా వేగంగా కావడం లేదు. దీంతో ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొస్తుంది. అయితే ఈ యాప్ను పంచాయతీ పరిధిలో వినియోగించనున్నారు. జనన, వివాహ, మరణ, ఇంటి నిర్మాణ అనుమతి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇలా చాలా పథకాలు, సర్టిఫికెట్లు మొత్తం కూడా 20 రకాలుగా సంబంధించి ఈ యాప్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని పేరు మై పంచాయతీ అని పెట్టబోతుందట. వీటితో పాటుగా గ్రామ సమస్యలపై కూడా ఇందులో ఫిర్యాదు చేయవచ్చట. ఇది వస్తే ప్రభుత్వం, వినియోగదారులపై భారం తగ్గవచ్చని చర్చ జరుగుతోంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.